వెల్కమ్ టు S4 మీడియా. ఇవాళ అయితే మనం విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి విజయవాడకు ఒక 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తనూస్ లోగిలి రెస్టారెంట్స్కి అయితే మనం వచ్చేసాం. చూస్తున్నట్లయితే లోగిలి పేరుకు తగ్గట్టే ఉంది హోటల్, ఒక చక్కటి ఇంటి వాతావరణాన్ని తలపిస్తూ. అయితే మనం ఇక్కడ ఫుడ్ స్పెషల్ ఏంటి, వాళ్ళ స్పెషల్ సిగ్నేచర్ డిష్ ఏంటి టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఈ పక్కన చూస్తున్నట్లయితే పార్క్ అది ఉంది, చుట్టూ చెట్లతో అంబియన్స్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి వాళ్ళ సిగ్నేచర్ డిష్ ఏంటో తెలుసుకుందాం, టేస్ట్ చేసేద్దాం. నాతో వచ్చేసేయండి. సో మనం అయితే హోటల్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ముందు ఇక్కడ స్పెషల్ ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. కోనసీమ కోడి బిర్యానీ, అలాగే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి రెండు అయితే మనం ఆర్డర్ పెట్టేద్దాం, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మనకి కాంప్లిమెంటరీగా స్వీట్ కూడా ఇచ్చారు రాగానే. ఇక్కడ అయితే ప్లేస్ చూడడానికి చాలా బాగుంది, అంబియన్స్ అంతా చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా నీట్గా కూడా ఉంది, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. స్వీట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. మన ఆర్డర్ వచ్చే వరకు మనం స్వీట్తో అడ్జస్ట్ అవుదాం, ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. A few inches later. సో మనం ఆర్డర్ చేసిన 2 బిర్యానీలు అయితే వచ్చేసి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా టేస్ట్ చేసేటప్పుడు మనం లేటర్. మనకి వేడి వేడి కోనసీమ కోడి బిర్యానీ అయితే సర్వ్ చేస్తారు. ఫస్ట్ బిర్యానీ తినాలంటే ముందు ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్క ఇలా పెట్టుకుని నిమ్మకాయ వేసి, నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బాగా కలిపి కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. ఇప్పుడైతే ప్రాన్ బిర్యానీ కూడా ఉంది, స్పెషల్ ప్రాన్ బిర్యానీ, అది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. వేడి వేడి స్పెషల్ ప్రాన్ బిర్యానీ. ప్రాన్స్ చూసారా చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయో, వీళ్ళు ఏమి కోటింగ్ అది కూడా వేయలేదు, ప్రాన్స్ డైరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది టేస్ట్ చేయడానికి. మీరు చూస్తున్నట్లయితే అసలు కలర్ఫుల్గా అయితే లేదు, న్యాచురల్గానే యూజ్ చేస్తారనుకుంటా. చూద్దాం చెఫ్ వచ్చాక ఏం ఇంగ్రీడియంట్స్ పడతారు, ఎలా రెడీ చేస్తారని చెప్పి తెలుసుకున్నాం. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇలా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. సో మనకు హోటల్ చెఫ్ అభి గారు అయితే ఉన్నారు. సార్కి 15 years ఎక్స్పీరియన్స్ ఉందంట. సార్ చెప్పండి, మీ హోటల్లో ఏం అసలు బాగా స్పెషల్? నల్లు గోష్ బిర్యానీ, ఉలవచార్ చికెన్ బిర్యానీ, ప్రాన్స్ స్పెషల్ బిర్యానీ, కోనసీమ కోడి పలావ్, పాలమూరు కోడి వేపుడు, అలా మాకు చాలా డిషెస్ ఉన్నాయండి మా సిగ్నేచర్ హోటల్లోకి. సో మీ చెప్పిన డిషెస్లో అయితే మేము 2 డిషెస్ ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. సో మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, మాకు ఏమైనా కొంచెం రెసిపీ చెప్పగలరా? చెప్తాను. మేము ఫస్ట్ కోనసీమ కోడి పలావ్ గురించి. కోనసీమ కోడి పలావ్ అనేది చికెన్ ఫస్ట్ మనం బాయిల్ చేసుకుంటాం. ఆ బాయిల్ చేసుకుని ఫ్రై కొట్టేసి దానికి డిఫరెంట్ మసాలా ఉంటాయి, స్టార్ ఫ్లవర్ అని మన ఓన్ లోగిలి స్పెషల్ కోసం తయారు చేసిన మసాలా ఉంటాయి, దాంతో డిఫరెంట్ ఇచ్చేస్తాం మేడం. ఇది ఓన్లీ కోనసీమ కోడి పలావ్ అనేది ఈ లోగిలి హోటల్ స్పెషల్ ఫుడ్. దాంట్లో మీ లోగిలి స్పెషల్ మసాలా. ఎస్ మేడం. అది తెలుస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అది కూడా. ప్రాన్స్ వచ్చేసి ప్రాన్స్ ఫస్ట్ బాయిల్ పెట్టేసుకుంటాం. బాయిల్ పెట్టేసుకొని దీనికి గ్రేవీ యాడ్ చేసేసి కాజు కూడా స్పెషల్గా ఫ్రై చేసి యాడ్ చేసి చేస్తాం మేడం.
బయట వాటల కన్నా మా హోటల్లో చాలా స్పెషల్గా ఉంటుంది. బయట వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అనేది గ్రేవీతో మిక్స్ చేసి వస్తుంది, మనకేమో సెమీ గుట్టి ఇచ్చేస్తుంది. అలానే నేచురల్ చాలా బాగుంటుంది. మా కాడ వచ్చేసి హోమ్ ఫుడ్, హోమ్ అంటే ఒక లోగిలో వంట తింటే ఒక అమ్మ చేత వంట తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ మీనింగ్ ఉంటది కదా పర్యార్థం, దానికని మీరు సింబల్ గా పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మీకు మీ హోటల్ గురించి ఏమన్నా, మీ మెనూ చూస్తే అసలు ఏంటండి అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా దొరికేవనే కాకుండా సూప్స్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు కూడా చాలా ఐటమ్స్ అనేవి మీరు యాడ్ చేశారు. ఏంటి మీకు వెజ్ లో ఏంటి ఫేమస్ అయింది ఇక్కడ? వెజ్ లో వచ్చేసి మనకు కోనసీమ వెజ్ పలావ్ ఉంటుంది, చిట్టుముత్యాల కోనసీమ వెజ్ పలావ్ ఉంటుంది, చిట్టుముత్యాల వెజ్ పలావ్ ఉంటుంది. మనకు డిఫరెంట్ స్పెషల్స్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే లోగిలో మా ఎండి సార్ది ఈ హైవే మీద ఏ హోటల్ దొరికిన స్పెషల్ ఫుడ్ లోగిలో దొరికింది మా సార్ కాన్సెప్ట్. బయట కూడా క్రౌడ్ అది చాలా ఫుల్గా ఉంది, అప్పుడే అర్థమైపోయింది మీ హోటల్కి సపరేట్ ఫ్యామిలీస్ ఉందని చెప్పేసి. మన కాడ ఫిషెస్ కూడా ఒక 10 రకాల ఫిషెస్ ఉంటుంది మన కాడ. సీ ఫుడ్ ఒక సొర వేపుడు కాంచి పెట్టుకుంటే చాక్ రొయ్య అని చిన్న రొయ్యతో సహా వేపుడుతో సహా మన కాడ దొరుకుతుంది. నల్లిగోష్ బిర్యానీ, మటన్ చాప్స్ బిర్యానీ, మన కాడ డిఫరెంట్ ఐటమ్, కుండ బిర్యానీ, అన్ని స్పెషల్స్ ఉన్నాయి మన కాడ. స్పెషల్ ఐటమ్ మెనూ కాకుండా అదర్ పర్సన్ మనకి హోటల్ ముందు స్పెషల్ బోర్డు పెట్టేస్తాం, దాంట్లో ఒక 70 ఐటమ్స్ ఉంటుంది. ఆ మెనూ కాక ఎస్ మేడం 70 ఐటమ్స్ మనకు మెనూ, మనకు రెగ్యులర్గా వచ్చే గెస్ట్ మనకు చెప్పకుండా మా లోకల్ స్పెషల్ ఐటమ్స్ అనేది ఆ బోర్డు మీద చూసుకొని గెస్ట్ ఛాయిస్ ఇచ్చేస్తాం, గెస్ట్ ఛాయిస్ ఫుడ్ ఇస్తాం. అవైలబుల్ ఉన్నాయి ఎస్ మేడం, చాలా తక్కువ. ఇప్పుడు బయట హోటల్ పెట్టుకుంటే దాని మీద మనకు చాలా తక్కువ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ అన్నమాట, కస్టమర్ కూడా తిని సాటిస్ఫాక్షన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయట హోటల్ వచ్చేసి ఒక చికెన్ బిర్యానీ వచ్చేసి 400 రూపీస్, మన కాడ 556 ఉన్నా కానీ 2% తినేస్తాం. అంటే ఈచ్ వన్ మనిషికి 250, 300. చూసారు కదా, ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మెయిన్ అయితే కోనసీమ కోడి స్పెషల్ రొయ్యల్ బిర్యానీ అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మీకు మెనూలో కనిపించేదే కాకుండా ఇంకా 70-80+ ఐటమ్స్ కూడా మనకి బయట మెనూ బోర్డులో మెన్షన్ చేస్తారంట. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చక్కని ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు, చూద్దాం. చక్కని భోజనం చేసి కూర్చుని ఉయ్యాల్లో కూడా ఇక్కడ ఉయ్యాళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల, మినీ ప్లే గ్రౌండ్ అయితే ఉంది. చూడడానికి ఏరియా చాలా ప్లెజెంట్గా, చాలా అందంగా ఉంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు. రెస్టారెంట్ కూడా పెద్దగా ఉంది. ఇక్కడ నైట్ టైం అయితే వచ్చి చూసే విజువల్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనతో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. మీ హోటల్ అంబియన్స్ కూడా మాకు చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నాయి. అండ్ మా ప్రేక్షకులకి ఇక్కడికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది చెప్పగలరా? విజయవాడ టు హైదరాబాద్ హైవేలో ఉందండి. సో మనకి సూర్యాపేటకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ ఎంట్రీ దగ్గర బోర్డ్స్ చూసారు కదా, ఇందాక మనకి అయితే చెప్పారు కదా, మెనూలో ఉన్న ఐటమ్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉంటాయో, డైలీ వాళ్ళ మెనూ ఈ రకంగా ఉంటుందని చెప్పేసి చూసినట్లయితే 2 బోర్డుల మీద 2 డిఫరెంట్ ఒకదానికొకటి సంబంధం లేకుండా మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. అలాగే డిజర్ట్స్ వచ్చేసి చికెన్, సూప్స్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ ఏ రోజుకి ఆ రోజు మెనూలో ఉన్నాయి కాకుండా సరికొత్త ఐటమ్స్ వాళ్ళు రెడీ చేస్తారంట. తప్పకుండా ట్రై చేయండి.